డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు ఇవాళ బాపట్ల జిల్లా చీరాలలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం జాండ్రాపేట హై స్కూల్ గ్రౌండ్ లో జరిగే చేనేత సదస్సులో ఆయన పాల్గొనున్నారు. నేతన్నలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ సభలో చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. సీఎం పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇవాళ బాపట్ల జిల్లా చీరాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం జాండ్రాపేట హై స్కూల్ గ్రౌండ్ లో జరిగే చేనేత సదస్సులో ఆయన పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది. నేతలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక ఆ సభలో చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. సీఎం పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు బాపట్ల జిల్లా చీరాల్లో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం జాండ్రపేట హై స్కూల్ గ్రౌండ్ లో జరిగే చేనేత సదస్సులో ఆయన పాల్గొనున్నారు. నేతన్నలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక ఆ సభలో చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. సీఎం పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారం అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, చంద్రబాబు పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా చీరాలలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఆయన పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి. జాండ్రపేటలో ఉన్నటువంటి హై స్కూల్ గ్రౌండ్ లో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా చేనేత నేతన్నలతోటి ఆయన ప్రత్యేకంగా ముఖాముఖి కానున్నారు. దీనికి సంబంధించి భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కాలంలో ఏదైతే చేనేత కార్మికులు పడుతున్నటువంటి వెతలు కానీ కష్టాల మీద కానీ ఇప్పటికే అటు చేనేత కార్మికులకు సంబంధించి గతంలో అండగా నిలిచినటువంటి డిప్యూటీ సీఎం ఇటు పవన్ కళ్యాణ్ చేనేత కార్మికులకు ఖచ్చితంగా అండగా ఉంటామంటూ కూడా గతంలో హామీ ఇచ్చారు. అదే హామీలో భాగంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులతోటి ఈ రోజు ముఖాముఖి కూర్చొనున్నారు. అయితే ముఖాముఖిలో వారు చెప్పేటువంటి సమస్యలన్నింటినీ పరిగణలోకి తీసుకుని వారికి ఏదైతే చేనేత కొన్ని చోట్లయితే చేనేత అంతరించిపోతున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా చేనేతలను ఆదుకునేలాగా, అలాగే చేనేతను మరింత ప్రోత్సహించేలాగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసే విధంగా కూడా ఈ రోజు వారు ఎటువంటి అంటే వారికి కావాల్సినటువంటి ఏం సదుపాయాలు కావాలనే దాని మీద ఈ రోజు చంద్రబాబు నాయుడుకు వివరించేటువంటి అవకాశం ఉంది. వాటిలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఒక ప్రణాళికను
చేనేత కార్మికులను పూర్తి స్థాయిలో ఆదుకునేలాగా చంద్రబాబు నాయుడు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు ఆయన ఈ ఏదైతే హై స్కూల్ గ్రౌండ్ లో వీరందరితో కూడా భేటీ కానున్నారు అంటే ముఖాముఖి కూర్చొని మాట్లాడనున్నారు. దానికి సంబంధించి ఈ రోజు భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆయన సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఈసారి సీఎం అయిన తర్వాత ఈ పర్యటన తొలిసారిగా అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో బాపట్ల జిల్లా చీరాలలో భారీగా అటు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. అలాగే చేనేత కార్మికులంతా కూడా తమ వృత్తిపరమైనటువంటి స్వాగతాన్ని పలికేందుకు భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు.